చూసినాము. మేము మేమందరం బాగా ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటి మాకు డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అనుకుంటే ఒకటే మీ అందరి నుండి మేమందరం కోరుకునేది, ఏమైనా ఏ ప్రేయర్ అయినా కూడా ఒకటే లీగ్ ఆడండి. సండే మాత్రమే, మిగతా రోజుల్లో మీరు ఏదైనా ఆడండి. ఈపీఎల్ మంచిది, బీపీఎల్ మంచిది, అలాగే ఐసీఎల్ మంచిది. అన్ని ప్రీమియర్ లీగ్స్ ప్లేయర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఉన్నాయి. ఏ లీగ్ అయినా కూడా ఒక ప్లేయర్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు చేసేది ఒక ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడండి. అలా కాకుండా 2 లీగ్లు ఆడి 3 లీగ్లు ఆడితే దీనివల్ల నష్టపోయేది లీగ్స్ ని కండక్ట్ చేసిన వాళ్ళు, అలానే ఆక్షన్ లో మిమ్మల్ని తీసుకున్న కెప్టెన్స్. ఒక కెప్టెన్ 4,000 రూపాయలు ఎంట్రీ కట్టి మిమ్మల్ని అందరినీ తీసుకుంటున్నాడు. ఎందుకు? ఈసారి మనం ఎలాగైనా సరదాగా ఆడుకొని ఏదైనా ఒక కప్పైనా కొట్టుకోవాలనే చిన్న ఆశతోటి ఆ కెప్టెన్ మిమ్మల్ని అందరినీ తీసుకుంటాడు. కానీ మీరు ఏం చేస్తారు? మీరు తెలుసుకుంటారు కొంతమంది, అన్న ఈరోజు నాకు మ్యాచ్ ఉంది, నేను స్క్వాడ్ లో పెట్టండి, నేను వస్తాను. వాడు చివరి 4,000 వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు కెప్టెన్? మేమైతే ఎన్నోసార్లు చూసాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అది ఏ లీగైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక ప్లేయర్ దయచేసి కెప్టెన్ ని మైండ్ లో పెట్టుకొని, ఆ లీగ్ ని మైండ్ లో పెట్టుకొని సరదాగా ఆడుకోండి. అంతేగాని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు పెట్టమాకండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా ఐసీఎల్ నుండి మేము నలుగురు ఉన్నాము. అలానే మీ అందరూ మంచిగా ఎంజాయ్ చేసేందుకు మన ఐసీఎల్ లో మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము త్వరలో కండక్ట్ చేయబోతున్నాము. ఖచ్చితంగా 100% మీకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే మేము ఇస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇప్పుడు మరొకసారి ఐసీఎల్ సీజన్ 1 కి ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా సగౌరవంగా వేదిక